నమస్తే. ఈరోజు మా ఇంట్లో అయితే ఇంకా ఇది టమాటా పప్పు మామూలుగా మధ్యాహ్నం చేసిందనమాట. ఇంక ఇది వచ్చి సొరకాయ కూడా. ఇది కూడా తినాలని అనిపించట్లేదు నాకైతే. ఇంకా ఇంట్లో గుడ్లు కూడా ఉన్నాయి. గుడ్లు అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సరే మధ్యాహ్నం వండిన అన్నం అయితే మిగిలిపోయింది. ఇది ఏం చేయాలని ఆలోచిస్తూ ఇంకేదైనా కొంచెం రెసిపీ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇక్కడ బియ్యం అయితే పెట్టిన వేరే కొంచెం ఈ మధ్యాహ్నం వండిన అన్నంతో నేనైతే కొంచెం రెసిపీ చేసుకుంటున్నాను వెరైటీగా. దీనికోసం అయితే 2 కట్టలు మెంతికూర తీసుకున్నా. ఇది కొని కూడా చాలా రోజులు అవుతుంది. కాకపోతే మళ్ళీ కడిగి నీళ్ళలో నానబెడితే మంచిగా ఫ్రెష్గా అయింది. అట్లనే 2 మీడియం సైజు ఆలు తీసుకున్నాను. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, సరిపడా కరివేపాకు. ఇంకా ఇందులోకి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది మ్యాగీ మసాలా. మామూలుగా 5 రూపాయలకు దొరుకుతాయి కదా ఈ ప్యాకెట్లు. ఇది వేసి కనుక ఈ రైస్ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే భలే సూపర్ ఉంటుంది. ఇంతకుముందు ఒకసారి చేసుకొని తిన్నాను, చాలా బాగుండే. కాబట్టి మళ్ళీ ఈరోజు తినాలనిపించింది, ఇట్లా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకుందాం. అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకుందాం. అంటే రైస్కు తగినంతగా ఆయిల్ అనమాట. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ జీలకర్ర తీసుకున్నాం కదా, అది కూడా వేసుకొని అది చిటపట్లాడగానే ఇంకా ఆలు డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఆలు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో మంచిగా వేగాలి. ఇంకా ఇందుకోసం అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, ఇవి కొంచెం ఘాటుగానే ఉన్నాయి కాబట్టి ఒక 3 మాత్రమే తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఇంకా మూత పెట్టొద్దు. పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరోసారి ఇట్లా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవి మంచిగా ఫ్రై కావాలన్నమాట ఆయిల్లోనే. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేపుకుందాం. మనం మెంతికూర అయితే కొంచెం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఎందుకంటే అందులో సన్న గడ్డిపోచలు కూడా ఉంటాయి కదా, ఇసుక ఉంటుంది కాబట్టి మంచిగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆలులోకి తగినంత ఉప్పు వేసుకుందాం. రైస్కి ఆలుకి తగినంతగా అన్నమాట, క్వాంటిటీని బట్టి. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే కారం వాడుతున్నాను. అది కూడా ఇందులో వేసుకొని బాగా వేపుకుందాం. ఇంకా ఇది 90% వరకు కుక్ అయ్యేంత వరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి మధ్యలో. ఇప్పుడు ఇక్కడ మెంతికూర తీసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసి ఒకసారి కలిపేసుకుందాం. మెంతికూర కూడా ఇందులో మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇట్లా బాగా వేపుకోవాలన్నమాట మెంతికూర. ఇంకా చిన్నదానికంటే ఈ రైస్లోకి పెద్ద మెంతికూరనే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఆవిరికి కొంచెం ఉడికినట్టు అవుతుంది కదా మెంతికూర అనేది. ఇక్కడ ఆలు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా రైస్ అయితే తీసుకున్నాను కదా, ఈ రైస్ కూడా ఇందులోకి వేసుకున్నాం. మామూలుగా పెద్ద కప్పుతో 2 కప్పుల రైస్ అయితే అయ్యింది. ఇది కూడా ఇందులో వేసుకున్న తర్వాత మ్యాగీ మసాలా కూడా వేసుకుందాం. ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ ఒక సగం బద్ద పిండుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ పొడి వేసిన తర్వాత అన్నాన్ని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా బాగా కలిపిన తర్వాత ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఆవిరి వచ్చేంత వరకు, అంటే అన్నం బాగా వేడవుతుంది కదా అంతవరకు కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట. పొడి పొడిగా అవుతుంది, రైస్ కూడా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా పొడి పొడి అయిన తర్వాత ఇంకా దింపేసుకొని సర్వ్ చేసుకోవటమే. కొంచెం టేస్ట్ అయితే చేసిన చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంతకుముందు ఒకసారి చేసుకొని తిన్నాను కాబట్టి ఇప్పుడు కూడా చేసుకున్నా. చూడడానికి అంత బాగాలేకపోయినా తినడానికి మాత్రం సూపర్ టేస్ట్గా కుదిరింది. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కమెంట్ రాయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అప్పుడప్పుడు అన్నం తినబుద్ధి కానప్పుడు ఎలాగైనా కొంచెం వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది రైస్ అనేది. థ్యాంక్ యూ.